Hi everyone, welcome to our channel. Today's video is ఫంక్షన్స్ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1ఏలో మనం ఆల్రెడీ 2 మార్క్స్ ఇవన్నీ పార్ట్ 1లో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటిది పార్ట్ 2లో ఏంటంటే డొమైన్ రేంజ్ కంప్లీట్ చేసుకుంటే మనకు టోటల్‌గా ఫంక్షన్స్‌లో వచ్చే 2 మార్క్స్ క్వెషన్స్ 2 కవర్ అయిపోయినట్లే 100%. ఈ 2 వీడియోస్ చూస్తే మీకు కన్ఫర్మ్ 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అంటే ఇందులో సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఫంక్షన్స్‌లో మనకు డొమైన్ రేంజ్ చేసేటప్పుడు చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. సార్ ఇక్కడ ఎందుకు డినామినేటర్‌లో >= తీసుకున్నారు? <= తీసుకున్నారు అని డౌట్ వస్తాయి. ఇక్కడ r - ఎందుకు చేశాడనే డౌట్ వస్తది. అసలు రేంజ్ ఎందుకు కనుక్కున్నాడు? ఇక్కడేమో 1 తీసుకున్నాడు. ఇక్కడేమో 2 వచ్చింది. 1 యూనియన్ చేసిండు. ఆ 2 లేకుండా రాసాడు. అంటే చాలా కన్‌ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటి కన్‌ఫ్యూజన్‌కి మీకు ఈ వీడియో క్లారిటీ ఇస్తుంది. 100% క్లారిటీ ఇస్తుంది. ఓకేనా? టోటల్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మన వీడియోస్ అంటే మీ క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తా ఉండి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనకు ఆల్టర్‌నేటివ్‌గా వీటికి సొల్యూషన్స్ కావాలి సార్ మాకు మెటీరియల్ కావాలి సార్ అని ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలంటే నవీన్ డెట్ మ్యాథ్స్ యాప్ ఉంది. అందులోంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. ప్లే స్టోర్‌లో ఉంటుంది. నవీన్ డెట్ మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తారు. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయినా చాలు. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ డెట్. అందులో కూడా మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ దొరుకుతాయి. అక్కడి నుంచి కూడా మీరు వాటిని యూజ్ చేసుకోవాలి. అంటే ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? రైట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. మీకు ఇన్‌కేస్ ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ వీడియో చేద్దాం. ఎక్కువ మందికి ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. రైట్ ఇక్కడికొస్తే ఫంక్షన్స్‌లో. సో, మనకు ఫస్ట్ డొమైన్ క్వెషన్స్ ఎక్కువున్నాయండి. రేంజ్ క్వెషన్స్ తక్కువుంటాయి. అయితే డొమైన్ వస్తే రేంజ్ చేయడం వస్తది. ఎందుకంటే రేంజ్‌ని కూడా డొమైన్ లాగానే ఫైండ్ ఔట్ చేస్తాం. మనం కొత్తగా డిఫరెంట్ గాకుండా సేమ్ టైప్‌లో ఫైండ్ ఔట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అయితే ఇక్కడ డొమైన్ రేంజ్‌లో గివెన్ ఇచ్చిండు. అయితే మనకి ఎప్పుడైనా క్వెషన్ 1/f(x). ఈ f(x) పోలినామియల్ వచ్చిందనుకోండి. డినామినేటర్‌లో ఉండి పోలినామియల్ ఉంటే f(x) ఏం తీసుకోవాలంటే >= 0 కండిషన్ తీసుకోవాలి. ఆల్వేస్ ఈ ఒక్క క్వెషన్ కాదు. మీరు ఏ క్వెషన్ కన్సిడర్ చేసినా సేమ్ మెథడ్. 1/x ఉండే f(x) ఉంటే ఏం చేసుకోవాలి? f(x) >= 0 అనే తీసుకోవాలి. వేరే కన్సిడర్ చేయము. f(x) >= 0 తీసుకోవాలి. ఎందుకు అది పోలినామియల్ ఎప్పుడైతే ఇన్ కేస్ డినామినేటర్ వాల్యూ 0 అయిందనుకోండి ఏమైద్ది 1/0 ఇన్ఫినిటీ వస్తది. సో, ఇన్ఫినిటీ వాల్యూ ఎగ్జిస్ట్ కాకుండా మనం దాన్ని ఏం తీసుకోవాలి? వాల్యూస్ కన్సిడర్ చేయాలి. అందుకే ఏం చేస్తాం? f(x) >= 0 తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. గివెన్ f(x) = 1/6x - x² - 5 బిలాంగ్స్ టు R అని తీసుకుంటాం. ఇక్కడ డినామినేటర్‌లో ఉంది కదా! డినామినేటర్‌లో ఫంక్షన్ ఉంటే ఏమని కన్సిడర్ చేయాలి? >= 0. ఈ డినామినేటర్‌లో ఫంక్షన్ 6x - x² - 5 >= 0. x² + 6x - 5 >= 0. We do the factorization. 5 అవుతుందండి. మిడిల్ వాల్యూ 6 అవుతుంది. అంటే 5, 1. సో, -x² + 5x + x - 5 >= 0. In first two terms we common negative x, we get x - 5 + 1 x - 5 >= 0. >= 0 వచ్చేసింది. >= 0 వస్తే అగైన్ what we write x - 5 - x + 1 >= 0. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ >= 0 ఉన్నాయి? 2 వాల్యూస్. ఒకటేంటిది x + 5 >= 0 అండ్ -x + 1 >= 0. x ≠ 5 x ≠ ఏమైందండి 1 అంటే ద డొమైన్ ఆఫ్ f(x) ఈస్ ఏమవుతుందండి r - 1, 5 r - 1, 5 అని రాస్తాం. అంటే ఏంటి మనకిది మొత్తం రియల్ నంబర్స్‌లో ఈ ఒక్క 2 నంబర్స్ కాకుండా 1, 5 అనే 2 నంబర్స్ కాకుండా ఏ నంబర్స్ ఇందులో సబ్మిట్ చేసినా అవన్నీ కూడా మనకేమైతాయి డొమైన్ వాల్యూస్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అవి కాకుండా ఏవి సబ్మిట్ చేసినా ఏమైతాయి డొమైన్ వాల్యూస్ కావన్నమాట. ఓకేనా? ఇదే కండిషన్ నేను ఇక్కడ కన్సిడర్ చేశాను. కొత్త కండిషన్ ఏం లేదు. రైట్ ఇక్కడ చూసుకుంటే f(x) = దీనికి కూడా ఏం చేయండి ఫస్ట్ ఈ స్టెప్ రాసి x² - 1 x + 3 ఏమని రాసుకుంటామండి >= 0. సో, విచ్ ఈస్ రిటెన్ యాస్ x - 1 x + 1 x + 3 >= 0. సేమ్ కండిషన్. ఇది కూడా డినామినేటర్‌లో ఉంది. డినామినేటర్‌లో ఉంది కూడా ఇది మళ్ళీ పాలినామియల్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా, క్యూబిక్ ఈక్వేషన్ అయినా, బైక్వాడ్రాటిక్ మాక్సిమం క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ అవి కూడా ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయ్యేటివి ఇస్తాడు. ఇవి కానీ ఇవ్వడు. సో, అవే ఇచ్చేసాడు కదా! ఇస్తే ఇప్పుడు రూట్స్ ఏమైద్దండి? x ఏమేం వాల్యూస్ వస్తున్నాయో చూడండి. 1 అవుతుంది ఇది. x ఇదేమైద్దండి? -1. x ఏమైద్దండి? -3. అంటే డొమైన్ ఆఫ్ f(x)
ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ ఏం చేయాలండి -1 -3 -1 1 అంటే కన్ఫామ్ సీరియల్ మీ ఇష్టం ఎలా రాసినా ఏం కాదు ఓకేనా అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా డైరెక్ట్ సార్ ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఫంక్షన్ ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూమరేటర్లో ఏ ఫంక్షన్ ఉన్నా పెద్ద బాగా మనకు డినామినేటర్లో ఈ జీరో కావాలి డినామినేటర్ జీరో అయితే మనకి ఇన్ఫినిటీ అయ్యింది ఆన్సర్ ఆ ఆన్సర్ రాకుండా చూసుకోవాలి అలా చూసుకుంటే సరిపోద్ది అంటే ఇక్కడ కూడా ఏం తీసుకుంటాం x-1 x-2 x-3 నాట్ ఈక్వల్ టు 0 x-1 x-2 x-3 నాట్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైతే x-1 x-2 x-3 నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటామో ఇప్పుడు ఏమైందండి x నాట్ ఈక్వల్ టు వాల్యూస్ ఏంటి 1 ఒకటి x నాట్ ఈక్వల్ టు 2 x not equal to 3 we get. Domain of f of x is ఇప్పుడు ఏమైంది r minus 1, 2, 3 ఇవి 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ 3 క్వశ్చన్స్ కూడా ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు 1 టైం అయితే వచ్చింది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఇందులో ఇది ఈ క్వశ్చన్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి ఓకేనా సేమ్ మెథడ్ కాబట్టి ఒక దగ్గరే చెప్పేశారు మీరు కూడా ఇక్కడ డొమైన్ కోడొమైన్ వాల్యూస్ కొద్దిగా మెథడ్ వైజ్గా చూసుకుంటే ఈజీగా చేయగలుగుతారండి రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు వచ్చేటి అని అండర్ రూట్లో ఉండే క్వశ్చన్ అండర్ రూట్లో ఉంటే ఏం చేయాలి అది ఇంపార్టెంట్ రైట్ ఒక్కటి కూడా టఫ్ క్వశ్చన్ అయితే ఉండవండి కరెక్ట్గా చేయగలిగితే మాత్రం చాలా డెడ్ ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ప్రాబ్లమ్స్ అన్ని మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు ఎక్కువ ఉంటాయి బట్ ప్రాబ్లమ్స్ ఈజీయే నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు under root of x plus 2 x plus 3 x plus 2 x minus 3 నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇస్తాను టెక్స్ట్ బుక్లోదే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండర్ రూట్లో ఉండేటివి ఎందుకు సార్ అంటే అండర్ రూట్లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఈ క్వశ్చన్స్ అన్ని ఇలా చేయాలనేది ఒక ఆప్షన్ వచ్చేస్తుంది అది రావడం వల్ల నీకు పెద్ద ప్రాబ్లం అనిపించదు అంతేగాని ఇంపార్టెంట్ అని అక్కడో క్వశ్చన్ చెప్పాను అనుకోండి ఎవ్రీ టైం కొత్త కాన్సెప్ట్ అవుతుంది టఫ్గా ఫీల్ అవుతారు ఓకే కనిపిస్తుందా రైట్ ఒకసారి వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మెన్షన్ చేయండి అంటే ఐ మీన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దాన్ని బట్టి మనం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాయిస్ అయితే బాగుంటుంది అనుకుంటే ఎలాంటి నాయిస్ రాదు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమీ రాదు బట్ వాయిస్ వీడియో క్వాలిటీ కూడా చెప్తుంది ఎఫ్ఆఫ్ఎక్స్ చూసేటప్పుడు మాత్రం చాలామంది 480pకి ప్రిఫర్ చేయండి అబ్బా మీకు డేటా కూడా ఎక్కువ కన్సంప్షన్ కాదు 480pకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంకా క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది కంపేరింగ్ టు 360 రైట్ అండర్ రూట్ ఇక్కడ చేస్తే మనకు అండర్ రూట్లో ఎప్పుడున్నా కూడా అండి అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకేనా అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే అండర్ రూట్ అన్నప్పుడు ఏమైతే 0 కంటే ఎక్కువ వాల్యూసే ఉండాలి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉండొద్దు సర్చ్లో సో అంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే సరిపోతుంది అంతే కదా అండర్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో అండర్ రూట్ ఏ వాల్యూస్ ఉండొచ్చు 0 నుంచి అప్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు మనం కన్సిడర్ చేయొచ్చు బట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు కావాలంటే కండిషన్ ఏమైంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ అదే తీసుకుంటున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 బిలాంగ్స్ టు ఆర్ అని తీసేసుకొని లెట్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 3 ఏమని తీసుకోవాలి మనం గ్రేటర్ దెన్ ఆర్ అందులో ఉన్న ఫంక్షన్ అండర్ రూట్లో ఉన్న ఫంక్షన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ తీసుకోవాలి ఈ కండిషన్ అప్లై చేస్తాం ఇక్కడ ఓకేనా అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ అయితే దీనికి ఇక్కడ నేను ఎక్కువ ఏం చేస్తాను అంటే వేవీ కరువు మెథడే అప్లై చేస్తాను ఇది మీరు సైడ్కి రాసిన ఏం కాదు సైడ్కి రాయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి వేవీ కరువు మెథడ్ మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది ఓకే వేవీ కరువు మెథడ్లో సైడ్కి ఇలా రాశాను అనుకోండి ఫస్ట్ ఏంటిది ఎక్స్ రూట్ ఏంటిది ఒకటి -2 అవుతుందండి -2 3 అవుతుంది ఓకేనా -2 అయింది ఒకసారి ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 3 కదా ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇక్కడ ఉన్న వాటికి ఆపోజిట్ సింబల్ తీసుకోండి తీసుకున్నాక ఈ ఫంక్షన్ ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఉందంటే 3 తర్వాత కొన్ని నెంబర్స్ ఉంటాయి కదండి ఆ నెంబర్స్ నేను సబ్మిట్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకుంటాను 4 5 6 7 8 9 10 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఏది తీసుకున్నా ఒకటే సైన్ వస్తుంది మనకు ఎక్స్ ఈక్వల్ టు 4 ఎక్కడ సబ్మిట్ చేయాలి ఇందులో అప్పుడు ఏమైందండి 4 ప్లస్ 2 4 మైనస్ 3 ఆన్సర్ ఏమైందండి 6 ఇంటూ
1 అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తది. అంటే ఇటు సైడ్ అన్ని పాజిటివ్ ఉంటాయని మీనింగ్ మనకు. అంటే 3 తర్వాత ఉన్న వాల్యూస్ అండి 4, 5, 6, 7, 8, 9, 10 ఈ వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి మనకు పాజిటివ్ రిజల్ట్‌ని రిప్రజెంట్ చేస్తాయని మీనింగ్. ఇక నెక్స్ట్ ఇక మిడిల్‌లో ఏముంటుందంటే 0. ఇప్పుడు x ఈక్వల్ టు 0. 0 సబ్మిట్ చేస్తే ఎప్పుడైతే ఇందులో 0, 0 ప్లస్ 2, 0 మైనస్ 3 అంటే ఏ రిజల్ట్ ఇస్తుంది మనకు నెగెటివ్. అయితే ఇంకొక బెనిఫిట్ ఏందంటే మనకి ఇక్కడ అన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వరకే ఉంటాయి కాబట్టి పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి దానికి ఆల్టర్నేట్ సింబల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ -2 గిట్ అంటే ఏమైందండి -3 సబ్మిట్ చేయండి. -3 -3 ప్లస్ 2 -3 -3 ఓవరాల్‌గా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది మరి. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి మనకు 100% పాజిటివ్ ఉండాలని మీనింగ్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇది క్లోజ్డ్ బ్రాకెట్‌ని ఇట్లా క్లోజ్డ్ డాట్‌తోని ఇండికేట్ చేసి ఇటు సైడే ఉండాలి. ఇది ప్లస్ ఇన్ఫినిటీ. ఇది మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా? అంటే మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఈ ప్లేస్‌లో ఎగ్జిస్ట్ అవుతాయని మీనింగ్ మనకు. ఓకేనా? మనకు రిక్వైర్డ్ వాల్యూస్ అన్ని ఆ ప్లేస్‌లో ఎగ్జిస్ట్ అవుతాయని మీనింగ్. సో, ఆ ప్లేస్‌లో వచ్చేలాగానే మనం కన్సిడర్ చేయాలి. ఆ ప్లేస్‌లో వచ్చేలాగా కన్సిడర్ చేయడానికి ఇప్పుడు ఏం చేయొచ్చు x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ టు -2 క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 3 టు ప్లస్ ఇన్ఫినిటీ. అయినా క్లోజ్డ్ బ్రాకెట్ ఎలా వచ్చింది సార్ అంటే చూడండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తే క్లోజ్డ్ బ్రాకెట్, జస్ట్ లెస్ దెన్ జస్ట్ గ్రేటర్ దెన్ వస్తే ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడు ఇన్ఫినిటీ వచ్చినా కూడా ఓపెన్ బ్రాకెటే ఉంటుంది. అవి కండిషన్స్ అంతేగాని ఎగ్జామ్లో కన్సెప్ట్ కాదు. ఇక్కడ వరకు వచ్చాక డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఏమని రాయొచ్చండి x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ టు -2 యూనియన్ 3 టు ఇన్ఫినిటీ. ఇంకోటి కూడా రాయొచ్చు ఆర్ మైనస్ అంటే ఇవి సబ్మిట్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. ఈ వాల్యూస్ను ఇక్కడ క్లోజ్డ్ వచ్చింది కాబట్టి వి రైట్ ఓపెన్. ఇంకొకటి కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి ఈ వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి 2 కంటే చిన్నగా ఉంటాయి. అంటే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అండ్ ఈ వాల్యూస్ అన్ని ఎన్ని ఉంటాయి 3 కంటే పెద్దగా ఉంటాయి. అంటే ఏం చేయొచ్చు x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే బేసిక్‌గా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. ఈ 2 రాయకుండా ఏం కాదు. అంటే కొన్ని బుక్స్‌లో మీకు చెప్పొచ్చు. మా సార్ ఇలా చెప్పిండు సార్, టెక్స్ట్ బుక్‌లో ఇది ఆన్సర్ ఉంది సార్, ఇంకో మెటీరియల్ ఇది. కన్‌ఫ్యూజన్ అవసరం 3 రైటే. ఓకేనా? రైట్. రబ్ చేస్తున్నా? రైట్. అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఈ క్వెషన్ కూడా ఇదే మెథడ్ చేస్తా. మళ్ళీ వేవ్ కర్వ్ మెథడ్ అప్లై చేస్తా. వేవ్ కర్వ్ అయితే అర్థమైంది కదండీ ఎలా అప్లై చేయాలో. నెక్స్ట్ వన్‌కొస్తే ఇక్కడ కూడా x² - 3x + 2 అది కూడా అండర్ రూట్‌లోనే ఉంది. న్యూమరేటర్‌లో ఉంది. సో, వి రైట్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0. మరి దీన్ని ఏం చేస్తాం ఫ్యాక్టరైజేషన్. 1 ఇంటూ 2 2. వాట్ ఈస్ ద మిడిల్ వాల్యూ -3. సో, వి రైట్ -2 -1. సో, x² -2x -x + 2 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేస్తది. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. In first two terms we common the x, we get x - 2. In second two terms we common the -1. X - 2 greater than or equal to 0. X - 2 into x - 1 greater than or equal to 0. 0 వచ్చేస్తే వేవ్ కర్వ్ మెథడ్ వచ్చేస్తే ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాండి 1 ఒకసారి 2 ఒకసారి. ఇటు సైడ్ -ఇన్ఫినిటీ ఉంటుందండి, ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. అంత బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే 0 సబ్మిట్ చేద్దాం. 0 ఎక్కడ ఉంది ఈ ప్లేస్‌లో. 0 సబ్మిట్ చేస్తే 0 - 2 0 - 1 అంటే ఏమవుతుందని మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్, నెగెటివ్, పాజిటివ్ రిజల్ట్. ఓకేనా? అంటే మనకు ఉండే వాల్యూస్ ఏ ప్లేస్‌లో ఉంటాయి ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఇక గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ ప్లేస్‌లోనే వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. వేరే ప్లేస్‌లో వాల్యూస్ రావు అని మీనింగ్. ఓకేనా? ఆ ప్లేస్‌లోనే వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి x బిలాంగ్స్ టు వాట్ వి రైట్ -ఇన్ఫినిటీ టు 1 క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. ఇది రాస్తే చాలు. ఓకేనా? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అండి పాజిటివ్ వాల్యూస్‌నే రిప్రజెంట్ 0 కంటే పెద్దగా ఉండాలి. సో, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ టు 1 క్లోజ్డ్ యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. ఆర్ ఇంకొకటి ఏం తీసుకోవచ్చు ఆర్ మైనస్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ 1 టు 2 ఇంకోటి కూడా రాయొచ్చు. బట్ ఎనఫ్ మనకి ఇక
ఎక్కడికి రాసినా కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. అర్థమైందని కూడా. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అవే క్వశ్చన్స్ ఫస్ట్ చెప్పేస్తా అండర్ రూట్లోవి, తర్వాత వేరే క్వశ్చన్స్కి వెళ్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో క్లారిటీ వచ్చిందంటే వేవి కర్వ్ అప్లై చేసుకుని ఏది ఏ మెథడ్ అని ఉండనివ్వండి, మనకు సంబంధం లేదు. డైరెక్ట్ అప్లై ద వేవి కర్వ్, యూ గెట్ ద ఆన్సర్. అంతేగాని కన్ఫ్యూజన్ కాకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 4x minus x square. Next one, f of x equal to under root of x square minus 25. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆల్రెడీ వన్ టైం రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకేనా, సపరేట్ వచ్చిన క్వశ్చన్స్ కాదు, ఆల్రెడీ వన్ టైం రిపీటెడ్ క్వశ్చన్స్. ఎప్పుడైతే ఇవి వచ్చాయో, ఇది కూడా అండర్ రూట్లో ఉంది కదండి. సో వి రైట్ 4x minus x square ఏమని రాసుకోవచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండర్ రూట్లో ఉంది, న్యూమరేటర్లో ఉంది కాబట్టి వి కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అందులో ఏం చేంజెస్ ఉండవు. సో ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీస్తున్నాం. 4 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేస్తాను అనుకోండి. ఒకటి ఏమైందండి, మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఒకటేం 0, ఇంకొక వాల్యూ ఏమైందని 4 అవుతుంది. ఈ మిడిల్లో ఇక్కడ ఈ తర్వాత 4 తర్వాత ఉన్న వాల్యూస్ ఒకటి సబ్మిట్ చేయండి. 5 అనేది ఇక్కడ సబ్మిట్ చేశాను నేను. 5 సబ్మిట్ చేస్తే 5 మైనస్ 4 మైనస్ 5 అంటే వాల్యూ ఏమైతే నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఒకటి చేస్తే చాలు. మనకు కావాల్సిన వాల్యూ ఈ ప్లేస్లో ఉంటుందని మీనింగ్. మనం ఈ ప్లేస్లో అంటే ఏం చేయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ 0 to 4. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 0 to 4. ఆర్ ఇంకొకటి ఏంటండి, ఈ మొత్తం రాసేయండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అని కూడా రాసుకోవచ్చు. ఇది రాసినారైతే ఇది రాసినారైతే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, రెండు రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ ఇది కూడా అండర్ రూట్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 విచ్ ఈస్ రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. సో విచ్ ఈస్ రిటన్ యాజ్ మళ్ళీ ఏంటి వచ్చి ఎక్స్ మైనస్ 5 ఎక్స్ ప్లస్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతే కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ ఈస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు వాట్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కొత్తది కాదు మనం అప్లై చేసింది. ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చిందో ఇప్పుడు మనం కొద్దిగా చేంజ్ చేసుకున్నాం. అంటే వేవీ కర్వే మళ్ళీ కొత్త కంటే ఏముండదు. ఒకటి ఏమైందండి -5, ఇంకొకటి +5, పాజిటివ్ ఇన్ఫినిటివ్ నెగటివ్. సేమ్ సిమిలర్లీ ఈ మిడిల్లో 0 ఉంటుంది. -5కి +5కి 0 ఉంటుంది. 0 సబ్మిట్ చేయండి. 0 -5 0 +5 వాట్ వి గెట్, నెగటివ్ సింబల్ వచ్చింది. నెగటివ్ పాజిటివ్ పాజిటివ్. మనకేం కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి పాజిటివ్ ఆన్సర్స్ రావాలి. సో ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ఈ ప్లేస్ నుంచి ఇటు సైడే ఉంటాయి మనకు డొమైన్ వాల్యూస్ అన్ని. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఇటు సైడ్గా -ఇన్ఫినిటీ టు -5 క్లోజ్డ్ యూనియన్ 5 టు ఇన్ఫినిటీ. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. రైట్, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎక్స్ బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ టు -5 క్లోజ్డ్ యూనియన్ 5 టు ఇన్ఫినిటీ. ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి, నేను ఇస్తాను. ఫస్ట్ బిట్ ఏది, థర్డ్ ఎక్సర్సైజ్లో 8th ప్రాబ్లం. r-5, 5 అని ఇచ్చిండు. అంటే మనం రాస్తాం కదా ఇంకొకటి r- ఇవి కాకుండా ఇది మైనస్ మొత్తం రియల్ నెంబర్స్ లో ఇది మాత్రం సబ్ట్రాక్షన్ చేయాలి. అక్కడ ఏముంటాయి, ఇక్కడ క్లోజ్డ్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, మనం ఓపెన్ తీసుకోవాలి. ఈ ఆన్సర్ ఇచ్చిండు సార్. మేము ఎగ్జామ్లో ఇది రాసిన మార్క్స్ ఇస్తారు, కన్ఫ్యూజన్ కాకండి. ఓకే రైట్, ఎందుకంటే మీ బుక్లో ఉన్న ఆన్సర్ ఏ రాయాలంటే ఇక మీరు బట్టి పట్టాలా క్వశ్చన్లను, అంత రిస్క్ తీసుకోకండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్లారిటీ వచ్చింది కదా. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 minus x square. F of x is equal to 1/√1 minus x square. Next one is f of x equal to
3 power x by x plus 1, 3 power x by x plus 1. Another one, f of x equal to x minus 3 mod. అంటే ఫస్ట్ బిట్ మొత్తం అయిపోతుంది, డొమైన్ వాల్యూసే కదా, ప్లస్ ఇవేం టఫ్ అయితే కాదు, సింపుల్ క్వశ్చన్స్. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇది అండర్ రూట్ లో వచ్చింది. అయితే మనకి ఎప్పుడైనా 1/√f ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకో క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 0 కంటే పెద్దగా ఉండాలి. మరి ఇంత ముందుకు అండర్ రూట్ ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే రూట్ రావచ్చు. అదే అండర్ రూట్ ఇది కానీ అది న్యూమరేటర్ లో ఉంది. న్యూమరేటర్ లో 0 రావచ్చు, బట్ డినామినేటర్ లో 0 ఏమైతే సంథింగ్ బై 0 వాల్యూస్ ఇన్ఫినిటీ. మనకి డినామినేటర్ లో ఇన్ఫినిటీ 0 రావచ్చు. సో అందుకే ఏం చేస్తాను, గ్రేటర్ దెన్ 0 అనేది తీసుకుంటాను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోకుండా ఓన్లీ జస్ట్ వి టేక్ గ్రేటర్ దెన్ 0 ఓన్లీ. సో వి అప్లైడ్ 1 minus x square just greater than 0, which is written as 1 minus x into 1 plus x greater than 0. ఓకేనా, సేమ్ వేవ్ కర్వ్ మెథడ్. ఒకటేమైతే -1 +1 ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సబ్మిట్ ద 0 సబ్మిట్ చేయండి ఇందులో. అప్పుడు ఏమైందండి 1 minus 0 1 plus 0 అంటే మనకి ఏ రిజల్ట్ వస్తుందండి, పాజిటివ్. పాజిటివ్ నెగటివ్ నెగటివ్ అంటే గ్రేటర్ దెన్ 0 కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఏం కావాలి, పాజిటివ్ రిజల్ట్ రావాలి. ఈ ప్లేస్ లో ఉంటుంది. సో విచ్ ఇస్ దెన్ x belongs to ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ -1 కామా 1, ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ -1 కామా 1 తీసుకోవాలి. ద డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఈస్ x బిలాంగ్స్ టు -1 కామా 1 తీసుకోవాలి, వేరే వాల్యూ తీసుకోవద్దు. ఎందుకంటే మనకు పాజిటివ్ ఉండాలి, ఓన్లీ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది. ఓన్లీ గ్రేటర్ దెన్ ఓన్లీ లెస్ దెన్ సింబల్స్ ఉంటే మనం ఏం అప్లై చేస్తామండి, ఓన్లీ గ్రేటర్ దెన్ ఓన్లీ లెస్ దెన్ ఉంటే ఓపెన్ బ్రాకెట్ అప్లై చేస్తాం. దీన్ని ఇంకోలాగా ఏం రాయొచ్చు, డొమైన్ రిప్రజెంట్ చేసేటప్పుడు -1 లెస్ దెన్ x లెస్ దెన్ 1 అని కూడా రాసుకోవచ్చు. రెండు కూడా రైట్ ఆన్సర్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు 3 పవర్ x బై x ప్లస్ 1 బిలాంగ్స్ టు క్యాప్లార్ అని తీసుకుంటాం. f ఆఫ్ x ఈక్వల్ 3 పవర్ x బై x ప్లస్ 1 బిలాంగ్స్ టు క్యాప్లార్ అని తీసుకుంటే ఇక్కడికి వచ్చే వరకు ఏం చేయొచ్చు అంటే x ప్లస్ 1 ఏమైందండి, నాట్ ఈక్వల్ టు 0. అలా ఎలా తీసుకున్నారు సార్, x ప్లస్ 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ లో పాలినామియల్, న్యూమరేటర్ 3 పవర్ x తీసుకోవాలి. 3 పవర్ x ఎక్స్పోనెన్షియల్ వాల్యూ, అది ఎప్పుడు కూడా 0 కాదు. ఎక్స్పోనెన్షియల్ వాల్యూ 0 అయ్యే ఛాన్స్ లేదు. మీరు నెగిటివ్ సబ్మిట్ చేయండి, పాజిటివ్ సబ్మిట్ చేసుకొని కానీ పాజిటివ్ రిజల్టే వస్తుంది, 0 అయితే కాదు. సో ఎక్స్ప్లెయిన్ అంటే x నాట్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ డొమైన్ ఆఫ్ f ఆఫ్ mx ఏమిటి, డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఈస్ x బిలాంగ్స్ టు r మైనస్ -1 రాస్తుంది. r మైనస్ అంటే మొత్తం రియల్ నెంబర్స్ నుంచి 1 సబ్ట్రాక్షన్ చేశాను. మీకు అదే టెక్స్ట్ బుక్ లో ఇట్లా ఉంటుందండి. ఓకేనా, టెక్స్ట్ బుక్ లో అయినా కొన్ని బుక్స్ లో ఇలా ఉంటుంది, r మైనస్ అని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు మోడ్ x మైనస్ 3 బిలాంగ్స్ టు r. ఇది ఎట్లాగే ఇన్ఫినిటీ కాదు. డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఏమైందండి, డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఈస్ x బిలాంగ్స్ టు ఏం తీసుకోండి, క్యాప్లార్. అంతే, డైరెక్ట్ సింగిల్ మార్క్, డైరెక్ట్ ఆన్సర్ వచ్చే క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ అండర్ రూట్ లో ఉన్నాయి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. అంటే మీకు ఇంపార్టెంట్ కవర్ అవుతున్నాయి ఇందులో, ఇంపార్టెంట్ ప్లస్ మోడల్స్ కూడా అన్ని కవర్ చేస్తున్నా. అంటే మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు టఫ్ అనిపించేదిగా, అంటే ఈజీ వే అనిపిస్తూ ఉంటుంది. కంప్లీటెడ్ మోడ్ ఇది ఉన్నాయి, ఇంకా మోడ్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, √x² - a² ఒక 2 ఉన్నాయి. ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ అయితే క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసి రబ్ చేయొచ్చు కదండి, రబ్ చేస్తున్నా. క్వశ్చన్స్ మరిన్ని ఉన్నాయి చూడకండి, కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఎంట్రన్స్ కి యూజ్ అవుతాయి. ఎట్ ఎ టైం ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక నేను రాసింది రైట్ ఆ రాంగ్ అనే కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ f ఆఫ్ x ఈక్వల్ టు √x మైనస్ ఆల్ఫా బీటా మైనస్ x 0 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ బీటా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఇంపార్టెంట్, ఇది వచ్చిందండి, ఇది చాలా సార్లు వచ్చింది, ఈ క్వశ్చన్ తక్కువ వచ్చింది అంతకుముందు. f ఆఫ్ x ఈక్వల్ టు 1/√x² - a² ఏ గ్రేటర్ దెన్ 0. ఎందుకు సార్ ఆ కండిషన్స్ రాసిన అంటే ఆ కండిషన్ ఉంటేనే చేయగలుగుతాం, ఎందుకంటే అవి నెంబర్స్ కావు. నెంబర్స్ అయితే డిఫైన్ చేయడం ఈజీ, నెంబర్స్ కాకుండా డిఫైన్ చేయడం కష్టం, అందుకే అలా తీసుకుంటుంది. అయితే ఇక్కడ f ఆఫ్ x ఈక్వల్ టు √x మైనస్ ఆల్ఫా బీటా మైనస్ x వస్తే గివెన్ ఇక్కడ x మైనస్ ఆల్ఫా ఎక్కడ ఉంది, అండర్ రూట్ లో ఉంది. అండర్ రూట్ లో ఉంటే మనం ఏం తీసుకోవాలి, x మైనస్ ఆల్ఫా బీటా మైనస్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇది దీనికి వేవి కర్వ్ అప్లై అయ్యేది.
వేవ్ కర్వ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఒకటి ఏంటిది ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అయితే ఇక్కడ అయితే జీరో ఎక్కడ సబ్మిట్ చేస్తారు సార్? ఇక్కడన్నా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కండిషన్ ఇచ్చింది జీరో కంటే ఆల్ఫా పెద్దది, ఆల్ఫా కంటే బీటా పెద్దది, ఆల్ఫా బీటా బోత్ ఆర్ ది పాజిటివ్. అంటే జీరో ఎబో ఉంటుంది, జీరో ఎబో కాబట్టి జీరో బిలో, జీరో ఈ ప్లేస్ లో ఉంటుంది, మైనస్ సింబల్ ఆల్ఫా జీరో ఇప్పుడు సబ్మిట్ చేయండి, జీరో మైనస్ ఆల్ఫా బీటా మైనస్ జీరో, అప్పుడు ఏమైతే నెగటివ్ వాల్యూ వస్తుంది. నెగటివ్ పాజిటివ్ నెగటివ్. మీకు చాలా మంది ఫ్యాకల్టీ కూడా మీకు ఇట్లే చెప్పేస్తారు ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా. మీకు బాగానే అనిపిస్తే చెప్పినంతసేపు తర్వాత క్వశ్చన్ చేసేటప్పుడు రాదు. అందుకే నేను ఏం చేస్తున్నా, వేవీ కర్వ్ మెథడ్ చూజ్ చేసుకుంటున్నా. ఇది చూజ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఇక సింపుల్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్, మనకి వాల్యూస్ ఎలా ఉండాలంటే ఈ ప్లేస్ లో ఉండాలి. ఎందుకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో కాబట్టి. సో ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా కామా వీటి. ఎందుకు సార్ క్లోజర్ బ్రాకెట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో సింబల్స్ వస్తే క్లోజర్ బ్రాకెట్ యూజ్ చేయాలి, వేరే బ్రాకెట్ యూజ్ చేయాలి. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటా. మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో వస్తే వి మస్ట్ అండ్ షుడ్ బి యూజ్డ్ క్లోజర్ బ్రాకెట్. దీన్ని ఆల్టర్నేటివ్ ఇంకో లేయర్ అయినా వచ్చు, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్. అంటే ఆల్ఫా కంటే మనం సబ్మిట్ చేసి ఆల్ఫా అండ్ ఆల్ఫా కంటే ఎక్కువ ఉండాలి, బీటా అండ్ బీటా కంటే తక్కువ ఉండాలి. సో ఆల్ఫా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా, బోత్ ఆర్ ది రైట్ ఆన్సర్. మీకు ఏదైనా చెప్పేటప్పుడు మేము ఇట్నే రాయమన్నాడు సార్, ఇలా రాసినా కూడా రైట్. నెక్స్ట్ ఇది కూడా ఎక్కడ ఉందండి? అండర్ రూట్ లో ఉంది, ఎట్ టైం డినామినేటర్ లో ఉంది. సో వి రైట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ జస్ట్ గ్రేటర్ దెన్ జీరో, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ జస్ట్ గ్రేటర్ దెన్ జీరోనే తీసుకోవాలి. దీన్ని కూడా ఏమని రాయొచ్చు మనం, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ గ్రేటర్ దెన్ జీరో, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ గ్రేటర్ దెన్ జీరో తీసుకుంటే సరిపోతుంది, వేరే వాల్యూస్ అవసరం లేదు. ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ గ్రేటర్ దెన్ జీరో అంటే దీన్ని కూడా వేవి కాదు. ఒకటి ఏమైందండి మైనస్ ఏ వస్తుంది, ఇంకోటి ప్లస్ ఏ వస్తుంది. ఓకేనా? పాజిటివ్ ఇన్ఫినిటివ్ నెగిటివ్ సింపుల్. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కూడా జీరో ఇక్కడే ఉంటుంది, జీరో సబ్మిట్ చేయండి, జీరో మైనస్ ఏ జీరో ప్లస్ ఏ, జీరో మైనస్ ఏ జీరో ప్లస్ ఏ వాల్యూ ఏమైందండి నెగిటివ్. మనకు కావాల్సింది ఏంటి? గ్రేటర్ దెన్ జీరో కావాలి. అవునా? గ్రేటర్ దెన్ జీరో కావాలంటే ఓకే, గ్రేటర్ దెన్ జీరో కావాలి కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఇటు, ఈ ప్లేస్ నుంచి ఇటు. నేను చూడండి ఓపెన్ బ్రాకెట్ కాబట్టి ఓపెన్ సర్కిల్ లాగా రాస్తుంది, క్లోజర్ అయితే డాట్ మొత్తం ఫిల్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు డైరెక్ట్ ఎక్కడి నుంచి ఆన్సర్స్ ఉంటాయండి? మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ, క్లోజ్ ఓపెనే, ఓన్లీ గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది, యూనియన్ ఏ టు ప్లస్ ఇన్ఫినిటీ. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ. కంప్లీటెడ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ రబ్ చేస్తున్నా అండి. రైట్. బయట నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా టైమ్స్ వచ్చిన క్వశ్చన్ అండి. ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ. ఇక అందరికి వచ్చే డౌట్ ఇక్కడికి రాగానే పెద్ద పెద్ద డౌట్స్ వస్తాయి. అసలు ఎలా చేస్తాం సార్ దాన్ని? రెండు ఉన్నాయి కదా సార్, ఎట్లా చేయాలి? సింపుల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్కడ ఉందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ న్యూమరేటర్ లో ఉంది, సర్డ్స్ లో ఉంది. న్యూమరేటర్ లో ఉండి సర్డ్స్ లో ఉంటే ఏం చేసుకుంటాం మనం? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో తీసుకుంటాం. అండ్ ఇది ఎక్కడ ఉందండి? డినామినేటర్ లో ఉంది, సర్డ్స్ లో ఉంది, అంటే ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ జస్ట్ గ్రేటర్ దెన్ జీరో, విచ్ ఈస్ రిటన్ యాజ్ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. ఇదేం చేస్తామండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ గ్రేటర్ దెన్ జీరో, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ మైనస్ వన్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ గ్రేటర్ దెన్ జీరో, ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. దీనికి కూడా నేను వేవీ కర్వ్ మెథడే అప్లై చేస్తాను. అదేం సార్ అన్నిటికీ అంతేనా అంటే అన్నిటికీ అంతే, వేరే ఆప్షనే లేదు మనకు. ఓకేనా? ఫస్ట్ ఇది చూద్దాం. మైనస్ వన్ ఒకటి ప్లస్ వన్ వస్తుందండి, మైనస్ వన్ ప్లస్ వన్. ఎందుకు సార్ పైన రాస్తున్నానంటే
చాలా మందికి రెండిట్లో వచ్చినప్పుడు బేసిక్గా సపరేట్ చేసి ఇంటర్సెక్షన్ చేయాలి. అక్కడ మనకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అసలు ఎట్లా వస్తుంది సార్ అనే డౌట్ వస్తుంది. అంత కన్ఫ్యూజన్ లేకుండా మనకు రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి ఎబోవ్న డివైడ్ చేద్దాం, ఒకటి బిలోన డిఫైన్ చేద్దాం. -1 to +1 అంటే 0 సబ్మిట్ చేయండి. ఇక్కడ 0 సబ్మిట్ చేస్తే నెగెటివ్ వాల్యూస్ వస్తుంది. నెగెటివ్, పాజిటివ్, పాజిటివ్. ఇక్కడ ఏ బ్రాకెట్ ఉంటుందండి? క్లోజ్డ్ ఉంది. క్లోజ్డ్. మనకు ఆన్సర్స్ అన్ని ఇటు సైడే ఉండాలి. ఓకేనా? ఇందులో ఉంటాయి అన్నట్టు మనకు. అంటే నేను ఏం డిఫైన్ చేయొచ్చు ఇక్కడ? ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -1 క్లోజ్డ్ యూనియన్ 1 to ∞ అయిపోయింది. దీన్ని డిఫైన్ చేశాక దీన్ని కదా మళ్ళీ నేను డిఫైన్ చేయాల్సింది. దీని కొరకు ఈ వాల్యూస్ ఏంటి అండి? 1, 2 1, 2 ఇది 1, 2 అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. 1, 0 సబ్మిట్ చేయండి. 0, 0 పాజిటివ్ వస్తుంది. అంటే ఇటు సైడ్ పాజిటివ్, నెగటివ్, పాజిటివ్. నాకు ఇది క్లోజ్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్. నాకు ఈ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? గ్రేటర్ దెన్ సింబల్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ ఉంటాయి మనకి ఈ వాల్యూస్ అని ఇటు సైడ్. ఓకేనా? అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తే నేను ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 1 ఓపెన్ గ్రేటర్ దెన్ ఆర్ కదా యూనియన్ 2 to ∞ వచ్చేసిందా? అయితే ఈ రెండింటిని కలిపి రాయాలి ఇప్పుడు మనం. ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇప్పుడు చెప్పండి సార్ ఎట్లా రాస్తారో చూద్దామంటే రెండింటికి కామన్ సొల్యూషన్ ఎక్కడ ఉందండి? ఇగో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఉందా? ఇక్కడ నుంచి ఇటు సైడ్ కామన్ ఉంది, ఇటు సైడ్ కామన్ ఉంది. అంటే ఈ మధ్యలో ఇవి అవసరం లేదు అన్నట్టు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఏం రాయొచ్చు? -∞ to ఇక్కడ ఏది ఉందండి? -1 దగ్గర క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ 1 దాకా రాయాలంటే అవసరం లేదు. కామన్ ఎక్కడి వరకు ఉంటుందో ఆ ప్లేస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. కామన్ ప్లేస్ -1 to ఇటే కదండి. -1 దగ్గర ఏముంది? క్లోజ్ బ్రాకెట్ యూనియన్. నెక్స్ట్ ఈ 2 నుంచి మళ్ళీ +1 అవసరం లేదు. 2 అనేది ఏ బ్రాకెట్ రిప్రజెంట్ చేస్తుంది? ఓపెన్ బ్రాకెట్. 2 to +, అంతే కంప్లీటెడ్. ఇది రాస్తే చాలు. ఇక కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక్కడ r- అని r+1 అనేది టెన్షన్ అవసరం లేదు. ఈజీగా ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏది? f of x is equal to √2 - x plus √2 1 + x. దీన్ని కూడా ఏం చేయండి? సేమ్ ఇదే మెథడ్. ఒకటి ఎబోవ్లో రిప్రజెంట్ చేయండి, ఒకటి బిలో రిప్రజెంట్ చేసి సింప్లిఫై చేయండి. మీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఆ క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇప్పటికి మీకు కొద్దిగా. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేస్తే టైం అవుతుందబ్బా. నెక్స్ట్ వన్ f of x ఈక్వల్ టు సింపుల్ క్వశ్చన్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. f of x ఈక్వల్ టు 1/√of mod x minus x. Another one is f of x equal to √of mod x minus x. mod x minus x. mod x minus x. అయితే ఎలా చేస్తాం సార్ అంటే అండర్ రూట్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? mod x minus x greater than or equal to 0. mod x greater than or equal to x తీసుకుంటాం. మరి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఇట్లా జస్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సబ్మిట్ చేశాను. అవునా? -1 సబ్మిట్ చేశాను. -1 సబ్మిట్ చేస్తే ఏమవుతుందండి? సారీ, ఓన్లీ గ్రేటర్ దెన్ రావాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు. అంటే ఎక్స్ కంటే పెద్దగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకున్నాను. -1 గ్రేటర్ దెన్ -1 అంటే 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 పాసిబుల్ అవుతుంది. అంటే -2, -2, -3, -4 అప్ టు -∞ వరకు కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి. 1 గ్రేటర్ దెన్ 1 పాసిబుల్ అయిద్దా? కాదు. అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే పాసిబుల్ అయితే కాదు. కాబట్టి ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడి నుంచి అయితే అండి? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 0. అంటే 0ను మనం ఇంక్లూడ్ చేయమని మీనింగ్ మనం. ఓకేనా? 0ను మనం కన్సిడర్ చేయమని మీనింగ్. ఇదేంటిది? ఎక్స్క్లూడింగ్ అని మీనింగ్. ఓపెన్ బ్రాకెట్ వస్తే. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా చూడండి. mod x - x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. mod x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. ఈ రెండు ఈక్వల్ కావచ్చు, దీనికంటే ఇది పెద్దగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏమైంది? ఏ వాల్యూ సబ్మిట్ చేసినా మీకు పాసిబుల్ అవుతుంది. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్.
మీరు ఏ వాల్యూ అని చేయండి. 5 పాసిబుల్ అవుతుంది. 2 నెగెటివ్ పాజిటివ్ ఇంకే వాల్యూ సబ్మిట్ చేసినా మీకు ఆ కండిషన్ పాసిబుల్ అవుతుందని మీనింగ్. మీకు ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూస్తున్నా. డొమైన్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి అవి ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్పేస్తా, అన్ని క్వశ్చన్స్ అవసరం లేదు మనకు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, చిన్న క్వశ్చన్ ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ మైనస్ స్టెప్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, స్టెప్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏం తీసుకుంటాం, లాగార్థంలో ఎప్పుడున్నా కూడా ఇది నాట్ ఈక్వల్ టు 0, అంటే మీన్ గ్రేటర్ దెన్ 0 కావాలి. స్టెప్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ స్టెప్ ఆఫ్ ఎక్స్. స్టెప్ ఆఫ్ ఎక్స్ కంటే ఎక్స్ ఆల్వేస్ పెద్దగా ఉంటుందండి. ఏంటి సార్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1.5 తీసుకున్నాను అనుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 రాస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 1.9 తీసుకున్నాను అనుకో, స్టెప్ ఆఫ్ ఎక్స్ ఏమైందండి, +1 అవుతుంది. అవునా, అదే ఎక్స్ ఈక్వల్ టు ఇలా కన్సిడర్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఏమైంది, ఎక్స్ కంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ అని, ఈ స్టెప్ ఆఫ్ ఎక్స్ కంటే ఎక్స్ హైయెస్ట్ అని ప్రూవ్ అవుతుంది ఎవ్రీ టైం కూడా. ఎవ్రీ టైం అలా ప్రూవ్ అవుతుంది కాబట్టి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, అంటే నెగటివ్ వాల్యూస్ కాకుండా నెగటివ్ మాత్రమే తీసుకో, మిగిలిన వాల్యూస్ అన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఆర్ మైనస్ జెడ్ అని తీసుకుంటాం. రేర్గా వచ్చే క్వశ్చన్ అది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇంపార్టెంట్ వన్. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఇది రిపీటెడ్ క్వశ్చనే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే వస్తుంది కూడా, సేమ్ మెథడ్. క్వశ్చనే సేమ్, ఆన్సర్ కూడా రాస్తా చూడండి లాస్ట్లో మీకు. ఈ క్వశ్చన్ చేసి అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు దీనికి ఏ ఆన్సర్ వస్తుందో దీనికి కూడా అదే ఆన్సర్ వస్తుందండి, చేంజ్ కాకుండా వస్తుంది. రైట్, ఇక్కడ చూస్తే వచ్చేసింది కదండి, సేమ్ అండర్ రూట్ 3 ప్లస్ ఎక్స్ కాబట్టి 3 ప్లస్ ఎక్స్ ఏం చేయాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అండ్ 3 మైనస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, అన్ని న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నా, ఎక్స్ డినామినేటర్లో ఉంది నాట్ ఈక్వల్ టు 0 తీసేసుకున్నాం. నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇప్పుడు దీనికి వాల్యూస్ ఏమవుతాయండి మనకు, వేవి కర్వ్ అప్లై డైరెక్ట్లీ. దీన్ని ఏమైనా డిఫైన్ చేయండి, -3 అవుతుంది. -3 అంటే ఏ వాల్యూ సబ్మిట్ చేస్తే పాజిటివ్ అవుతుందండి, ఇటు సైడ్ అండి నెగిటివ్ ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీ. -3 వాల్యూస్ చూడండి, మా ఇటు సైడ్ ఉన్న 0 సబ్మిట్ చేద్దాం. 0 ఇక్కడ సబ్మిట్ చేస్తే నాకేముంది, పాజిటివ్. 1 సబ్మిట్ చేసిన పాజిటివ్, 2 3 -2 అంటే ఇటు సైడ్ పాజిటివ్ ఉంటాయి. ఈ వాల్యూస్ అన్ని మనకు ఇటు నుంచి ఇదే ఉండాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇదేంటిదండి, +3 తీసుకుంటే 0 ఎటు ఉంటుందండి, ఇటే కదా. 0 సబ్మిట్ చేయండి. 0 సబ్మిట్ చేస్తే ఏమైంది, పాజిటివ్. నెగిటివ్ సబ్మిట్ చేసిన పాజిటివ్. అదే 4 సబ్మిట్ చేస్తే నెగిటివ్, అంటే ఇటు సైడ్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుందంటే ఇటు సైడ్ పాజిటివ్, ఈ ప్లేస్ నుంచి ఇటే. అవునా, అంటే ఈ రెండింటి కామన్ సొల్యూషన్ ఏముంటుంది ఇక్కడ, ఇది కామన్ సొల్యూషన్. ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్, ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్. లేదు సార్ అట్లా రాస్తాం సార్, డైరెక్ట్ రాయలేం అంటే దీనికి రాద్దాం. దీనికి ఏం రాయొచ్చు, డొమైన్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ -3 to infinity and x belongs to closed open bracket of -infinity to 3 closed. అయితే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని రాయొచ్చండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్, రెండింటి కామన్ సొల్యూషన్ -3 to 3, రెండు కూడా క్లోజ్ బ్రాకెట్, -0 నాట్ ఈక్వల్ 0 ఒకటి -0. దీని ఆన్సర్ ఏమైందండి, క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ -2 to +2 -0. అంతే, కంప్లీట్. ఇవి మనకున్న డొమైన్ ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం ఇవే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక లాగార్థం క్వశ్చన్ చేద్దాం. లాగార్థమ్స్ ఒక 3 ఉన్నాయి, 2 క్వశ్చన్స్, అవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగార్థమ్స్లో. అవి రెండు చేసేసుకుంటే మనకు క్వశ్చన్స్ క్లోజ్ అయితే నెక్స్ట్ రేంజ్ ప్రాబ్లమ్స్.
రైట్. ఇక్కడ చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై లాగ్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్. 1 బై లాగ్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగార్థంలో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 3. ఇవే ఉన్నాయండి, ఇంకే వేరే వాల్యూస్ లేవు. రైట్. ఇక్కడ చూస్తే ఏం తీసుకోవాలంటే లాగార్థం డినామినేటర్లో ఉంది కదా, డినామినేటర్లో ఏ ఫంక్షన్ ఉన్నా మనం ఏం తీసుకోవాలి, నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఓకే రైట్. మొత్తం ఫంక్షన్లో డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉంది కదా, దాన్ని నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఏంటి, 2 మైనస్ ఎక్స్ ఏం తీసుకోవాలంటే గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి. లాగార్థంలో ఆల్వేస్ ఏ ఉండాలి, గ్రేటర్ దెన్ 0. ఇక్కడ బేస్ ఏముందండి, 10 ఉందని మీరు 10 ట్రాన్స్ఫర్ అయితే ఏమైంది, 2 మైనస్ ఎక్స్ 10 పవర్ 0. 2 మైనస్ ఎక్స్ 10 పవర్ 0. 2 మైనస్ ఎక్స్ 1, అవునా? సో ట్రాన్స్ఫర్ చేస్తే 2 మైనస్ 1 నాట్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 వచ్చేసి. ఇక దీన్ని వేవీ కర్వ్ మెథడ్ అప్లై చేస్తే మనకు ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడ వాల్యూ ఏమైందంటే +2. ఇటు సైడ్ 0 సబ్మిట్ చేయండి. 0 సబ్మిట్ చేస్తే మనకు పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ అంటే మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఇటు ఉంటాయి. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఇన్ఫినిటీ టు మనకు కావాల్సిన డొమైన్లో ఇందులో నుంచి ఏం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, మనం 1 నుంచి సబ్ట్రాక్షన్. ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ టు -1. ఓకేనా, ఇది ఆన్సర్. -∞ టు -1 చేస్తే వచ్చేది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకేనా. లాగార్థం ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి, మొత్తం టోటల్ డినామినేటర్ లాగార్థం నాట్ ఈక్వల్ టు 0. లాగార్థం ట్రాన్స్ఫర్ అయితే ఏమైంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కన్వర్ట్ అయిపోతుంది. మనం ఫస్ట్ వీడియోలో చేసాం చాలా క్వశ్చన్స్. 2 మైనస్ ఎక్స్ అర్థనాలి అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ లాగార్థం ఓన్లీ న్యూమరేటర్లో వచ్చింది. సో 0 నాట్ ఈక్వల్ టు 0 అవసరం లేదు, దీన్ని మాత్రం డిఫైన్ చేయాలి. ఎలా, x² - 4x + 3 గ్రేటర్ దెన్ 0. Factorization x² - 3x - x + 3 greater than 0. Factorization చేశాను. In first two terms we common the x, we get x - 3 -1 x - 3 greater than 0. x - 3 x - 1 greater than 0. వేవీ కర్వ్ అప్లై చేస్తే -∞ +∞. Here we write 1, 3. 1, 3 తీసుకోండి. 1, 3 తీసుకొని 0 సబ్మిట్ చేస్తే ఏమవుతుందండి, 0 పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఎప్పుడైతే ఇక్కడ 0 సబ్మిట్ చేస్తాను అనుకో, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అనేది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే నాకు కావాల్సిన రిజల్ట్ ఈ ప్లేస్ నుంచి ఇటు, ఈ ప్లేస్ నుంచి ఇటే ఉంటుంది. అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్ ఏం రాసుకోవచ్చండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to 1 క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 3 to ∞. ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ మీకు టెక్స్ట్ బుక్లో ఏముందో చూద్దాం. సెకండ్ బిట్లో సెకండ్ వన్ ఆర్ మైనస్ అని ఉంది చూడండి. ఇక్కడ వరకు రైట్. ఇది మనకి ఇక్కడ క్లోజ్ వచ్చాయి కాబట్టి ఆర్ మైనస్ ఏం తీసుకోవాలి, ఓపెన్ వచ్చాయి కాబట్టి మనం క్లోజ్ తీసుకుంటాం. క్లోజ్ వస్తే ఓపెన్ తీసుకుంటాం. అంటే ఒక్కోసారి ఇది ఇచ్చింది ఆన్సర్, ఓసారి ఇది వచ్చింది. కన్ఫ్యూజ్ కాకుండా ఏది రాసినా మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే ఎవరైనా కూడా. రైట్. నెక్స్ట్ ఇక రేంజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రేంజ్ ప్రాబ్లమ్స్ అయిపోతే మనకు క్లోజ్ అయినట్లయితే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఇంపార్టెంట్లో చూసుకున్నప్పుడు ఆ క్వశ్చన్స్ లేవు మనకు. మనం చెప్పుకునేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ లేని క్వశ్చన్స్ నేను టచ్ చేయట్లేను మీకు. నేను ఇచ్చిన దాంట్లో కూడా అవి క్వశ్చన్స్ ఉండవనే మీనింగ్ మీకు. ఓకేనా, టెన్షన్ అవసరం లేదు. ఇంకొకటి లాగార్థం ఇచ్చేసాను కదా, ఇంకొక లాగార్థం క్వశ్చన్ ఉంది, అది చెప్పేస్తే ఇప్పుడు. ఆ క్వశ్చన్ చాలా టైమ్స్ వచ్చిన క్వశ్చన్, అంటే రాలేదు ఒకసారి కూడా పెద్దగా అడగలేదు, బట్ చెప్పుకుంటే అయిపోతుంది. బట్ డొమైన్ క్వశ్చన్స్ ఉన్నాయండి, రేంజ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇంకా. రేంజ్ క్వశ్చన్స్లో చూస్తే రైట్ రబ్ చేస్తున్నా ఇది. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 బై లాగ్ ఆఫ్ 10 1 మైనస్ ఎక్స్. ఓకేనా, ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్. అంతే, లెంతీగా అంటే విపరీత అంటే
అంటే వెరీ నార్మల్గా ఏముండదు, జస్ట్ x+2 ఏం తీసుకుంటామంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకో. అండ్ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఏం తీసుకోవాలి, log 10 1 - x నాట్ ఈక్వల్ టు 0. ఇంకొక కండిషన్ ఏంటిది, 1 - x గ్రేటర్ దెన్ 0. సో దీన్ని x బిలాంగ్స్ టు ఏం రాయాలంటే వేవీ కర్వ్ మెథడ్. కొత్తగా ఏం లేదు, ఎవరి క్వశ్చన్కి మనం వేవీ ఇంకోటి అప్లై చేయాలి. సో +2 కాబట్టి ఇక్కడ ఏమైంది -2 అని ఇంక్లూడ్ చేద్దాం. ఓకేనా. 0 సబ్మిట్ చేశాను అనుకోండి, ఏం వాల్యూ అయితే 0 సబ్మిట్ చేస్తే పాజిటివ్, -1 సబ్మిట్ చేస్తే పాజిటివ్ 2, అంటే ఇటు సైడ్ వాల్యూస్ అన్ని పాజిటివ్. అంటే ఇది ఇక్కడ నుంచి ఇటు ఉంటాయి రిజల్ట్ ఇదంతా. రైట్, అంటే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ ఆఫ్ -2 టు ఇన్ఫినిటీ వస్తుంది. రావాలి 1 - x నాట్ ఈక్వల్ టు ఏమిటి 10⁻0. 1 - x నాట్ ఈక్వల్ టు 1, x నాట్ ఈక్వల్ టు ఏమైందండి 0 అయిపోతుంది. ఇది 1 అని రిప్రజెంట్ చేయాలిగా, 1 ఎక్కడ ఉంటుందండి, ఈ ప్లేసే కదా. 0 సబ్మిట్ చేశాను, 0 సబ్మిట్ చేస్తే నాకు పాజిటివ్ వచ్చింది. -1 సబ్మిట్ చేస్తే పాజిటివ్, అంటే ఇటు సైడ్ పాజిటివ్ ఉంటాయి, ఇటు సైడ్ నెగటివ్, అంటే ఈ ప్లేస్ నుంచి ఇటే రిజల్ట్ ఉంటుంది. అంటే x బిలాంగ్స్ టు వాట్ వి రైట్ హియర్ -∞ to 1. అయితే అంతా బాగానే ఉంది సార్, మరి ఇంకేం చేస్తారంటే మనకి ఈ రెండింటి కామన్ సొల్యూషన్ కదా, ఇట్లాంటివి ఉన్నట్టు మొత్తం రాయాల్సింది ఈ సొల్యూషన్ కావాలి. అంటే ద డొమైన్ ఆఫ్ f of f of x belongs to closed bracket of -2 to 1 -0 రాస్తే సరిపోతుంది, మనకు అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటా. -2 to 1 0 ఇది తీసుకోండి, అంతేగాని ఇక్కడ నుంచి అది చేస్తాం మేము ఆన్సర్ అంటే మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు లాగర్థం చెప్పేసి ఇది ఒకటి ట్రై చేయండి, ఇది రాలేదు ఎప్పటికీ, బట్ వన్స్ మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమే సేమ్ ఇంత ముందుకు లాగండి. log 10 of 3 - x/x. ఇక్కడ ఎన్ని తీసుకోవాలంటే కండిషన్స్ రాస్తా, మీరు ఆన్సర్ చేసేయండి. కండిషన్ ఏంటంటే ఫస్ట్ అండర్ రూట్ లో ఉంది కాబట్టి లాగార్థం ఏమైందండి నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాల్సిన పని లేదు. 3 - x/x గ్రేటర్ దెన్ 0, x నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ చేసుకోండి సరిపోతుంది. 3 - x గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ ఇదేంటి, ఇది మొత్తం ఇంకొక కండిషన్ వస్తుంది. log 10 3 - x/x ఏం తీసుకోవాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 3 కండిషన్లు చేసి సేమ్ వేవీ కర్వ్ అప్లై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది ఏ లాగార్థం క్వశ్చన్ వచ్చినా కూడా. ఇక నెక్స్ట్ రేంజ్ ప్రాబ్లమ్స్. అంటే ఈ క్వశ్చన్స్కి ఏం చేయాలి, మనం రేంజ్ కనుక్కోవాలి, డొమైన్ కనుక్కోవాలి. అంటే ఖచ్చితంగా రేంజ్ అంటాడు, మనం డొమైన్ చేయండి రేంజ్ రాదు మనం. ఓకేనా, రైట్. రేంజ్ ప్రాబ్లమ్స్లో ఇప్పుడు రేంజ్ ప్రాబ్లమ్స్ అండి. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ f of x equal to 2 + x by 2 - x. f of x is equal to 2 + x by 2 - x. దీనికి రేంజ్ కనుక్కోవాలి. ఫస్ట్ 2 - x ఏం తీసుకుంటాం అంటే నాట్ ఈక్వల్ టు 0, x నాట్ ఈక్వల్ టు 2. అంటే డొమైన్ ఆఫ్ f of x ఏమైందండి, డొమైన్ ఆఫ్ f of x is r - 2. r - 2 అంటే టోటల్ రియల్ నెంబర్స్ నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తా అని మీనింగ్. నాకు ఇప్పుడు కోడొమైన్ కావాలి, అంటే రేంజ్ కావాలి. రేంజ్ కొరకు ఏం చేస్తా అంటే లెట్ y ఈక్వల్ టు f of x అని కన్సిడర్ చేయండి. y ఏంటిది 2 + x by 2 - x క్రాస్ మల్టిప్లికేషన్. 2y - yx ఈక్వల్ టు 2 + x. ఓకే, సో 2y - 2 ఈక్వల్ టు x + yx. 2y - 2 ఈక్వల్ టు x కామన్ తీసుకుంటే ఏమైందండి 1 + y. 2y - 2 by 1 + y ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి x. అంటే మనం డొమైన్ రేంజ్ కనుక్కుంటప్పుడు బేసిక్గా చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఏమైందండి బి టు ఏ. ఇది డొమైన్ అయింది, ఇక్కడ ఇదేమైంది డొమైన్ అయింది. ఈ ఎఫ్ యూనివర్స్ కు బి అనేది డొమైన్ అయితే ఎఫ్కి ఏమైందండి రేంజ్ అయింది. అంటే కోడొమైన్ నథింగ్ బట్ రేంజ్ అని. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్గా ఇది తీసుకుంటాం. ఎక్స్ తీసుకుంటే మనకు y ఈక్వల్ టు ఎక్స్లలో రాసుకుంటాం, దాన్ని x ఈక్వల్ టు వైలలో ఎప్పుడు వచ్చింది అనుకోండి 1 + y నాట్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి 0, y నాట్ ఈక్వల్ టు ఏంటిది -1. అవునా, రేంజ్ ఆఫ్ f of x is r -1. ఓకేనా, రేంజ్ ఆఫ్ f of x is r -1 అని రాస్తే సరిపోతుంది. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొద్దిగా లెంతీ బట్ ఇట్ ఈజీ.
లెంతీ మళ్ళీ ఈజీ అయింది సార్. రెండిట్లో వస్తాయి సార్, వస్తాయి, టెన్షన్ పడకండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్, తీసుకుంటే సేమ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమైందండి, నాట్ ఈక్వల్ టు 0. అసలు ఇది జీరోనే కాదు, ఎప్పుడు తీసుకున్నా మీకు జీరో కాదు. ఎందుకు? అదేంటిది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద రియల్ అండ్ సారీ ఇమాజినరీ రూట్స్ వస్తాయి. అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైందండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఆర్. ఇప్పుడు లెట్ వై ఈక్వల్ అని తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. వై ఈక్వల్ అనేది ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మల్టిప్లై చేస్తే వై ప్లస్ వైఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ట్రాన్స్ఫర్ చేయండి, వైఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0. దీన్ని మనకేం చేయాలి, రేంజ్ కనుక్కునేటప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎక్స్లలో ఉన్న క్వశ్చన్ ఎక్స్ ఈక్వల్ టు వైలలో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వైలలో కన్వర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఏంది, -1 అంటే +1 అండర్ రూట్ బి స్క్వేర్ వాల్యూ 1 4ac 4y స్క్వేర్ బై 2y వచ్చింది. దీనికి ఇప్పుడు రేంజ్ కను, ఇది మాత్రం కన్సిడర్, అండర్ రూట్లో ఉన్నది కన్సిడర్ అయింది, డినామినేటర్తో నో యూస్. 1 మైనస్ 4y స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 1 మైనస్ 2y 1 ప్లస్ 2y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. వేవీ కర్వ్ మెథడ్ -1/2 ప్లస్ 1/2. 0 సబ్మిట్ చేస్తాను అనుకోని పాజిటివ్, అవునా? అంటే y బిలాంగ్స్ టు ఏమైందండి, క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ 1/2 ఓపెన్ క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ 1/2 టు 1/2. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ -1/2 టు +1/2. అంతే, కంప్లీటెడ్. ఏ క్వశ్చన్ అయినా మళ్ళీ ఏం చేస్తాం, y ఈక్వల్ టు అని కన్సిడర్ చేసి దానికి డొమైన్ కనుక్కుంటే అదే రేంజ్, కొత్తగా ఏమి ఉండదు. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది బాగానే ఉంది కదా సార్ అంటే, కొద్దిగా చేయడం ఈజీయే, కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్కు, అందుకే ఇవ్వడం ఇది. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, 2 క్వశ్చన్ చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోతుంది మనకి. టైం కూడా ఆల్మోస్ట్ అయింది, నాకు కూడా టైం. రైట్, ఎప్పుడైతే ఈ క్వశ్చన్కి వచ్చేసాము, 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ మనకేంటి, డొమైన్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 3 మైనస్ ఎక్స్ 3 ప్లస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, -3 +3 ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. 0 సబ్మిట్ చేయండి, 0 0 పాజిటివ్ నెగిటివ్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ -3 టు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ -3 టు +3. రేంజ్ కావాలి కండి, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తాం. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 9 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ ఎక్స్ స్క్వేర్, y స్క్వేర్ మైనస్ 9 ఈజ్ సారీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైందండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 9 మైనస్ వై స్క్వేర్. సార్ దీనికి కూడా కనుక్కున్నా మళ్ళీ ఇదే -3 టు +3. మరి ఎట్లా సార్ అంటే, సింపుల్గా చూడండి, జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. -3 -2 -1 0 1 2 3, అవునా? ఇప్పుడు -3 డొమైన్ అంటే మిగిలిన వాల్యూకి సబ్మిట్ చేయలేదు, కానీ దీనికి సబ్మిట్ చేస్తే, ఎప్పుడైతే మనం డొమైన్కి ఏదైతే ఫంక్షన్ వస్తుందో కోడొమైన్ చేసేటప్పుడు కూడా అదే ఫంక్షన్, నథింగ్ బట్ రేంజ్ చేసేటప్పుడు కూడా అదే వస్తే సబ్మిట్ చేసి చెక్ చేయండి. -3 సబ్మిట్ చేస్తే ఏమైందండి, 0, అవునా? నెక్స్ట్ -2 సబ్మిట్ చేస్తే ఏమైందండి, 4 అంటే అండర్ రూట్ 5, 1 సబ్మిట్ చేస్తే అండర్ రూట్ 8, 0 సబ్మిట్ చేస్తే 3, మళ్ళీ 1 సబ్మిట్ చేస్తే అండర్ రూట్ 8, అంటే మనకు రేంజ్ ఏమొస్తుంది, 0 to వస్తుంది. డైరెక్ట్ రేంజ్ ఏం రాసేయండి, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ 0 to క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ 0 to 3 అని తీసుకోండి. ఎనఫ్, ఇది మనకి ఈ వాల్యూస్తోనే కన్సిడర్ చేస్తాం. స్క్వేరింగ్ చేసినప్పుడు అవే వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి వాటిని అప్లై చేసుకుంటే చాలు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, రైట్, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇంకొక 3 ఉన్నాయి, ఇవి మీరు ట్రై చేయండి, వస్తాయి. క్వశ్చన్ వచ్చేసి లాగ్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఎక్స్ స్క్వేర్ -4 బై ఎక్స్ -2. వీటికి ఏం కనుక్కోవాలండి, రేంజ్.
రేంజ్ కనుక్కోవాలి. ఇంకొక క్వశ్చన్ చూడండి. సైన్ పై ఆఫ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ టాన్ పై ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ పై ఆఫ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 మైనస్ 3x. అయితే ఈ క్వశ్చన్కి ఏం డిఫరెన్స్ ఉంది సార్ అంటే, మీకు ఏ క్వశ్చన్స్ అంటే మీరు ఇవి ట్రై చేస్తే వస్తాయి, ఇవి ఈజీగా వస్తాయి. వీటికి ఏంటిది, ఈ రెండు క్వశ్చన్లకు చూడండి, డొమైన్ ఈస్ ఆర్, రేంజ్ ఈస్ 0. స్టెప్ ఫంక్షన్ వచ్చి సైన్ ట్రాంగిల్ ఎప్పుడున్నా కూడా డొమైన్ ఆర్ అవుతుంది, రేంజ్ 0 అయితే ఇవి ఫిక్స్, ఇవి మారవు. ఇందులో మీరు కొద్దిగా చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇదొకటి చేయండి, ఏదొకటి ఇవి చేసుకుంటే సరిపోద్ది. రేంజ్ క్వశ్చన్స్, రేంజ్ అర్థమైతే చేయడం వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈ యొక్క క్వశ్చన్ చేయండి, ఇది మీకు వస్తుంది అనుకుంటే ఈజీగానే చేస్తారు. ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 ఈవెన్ ఆడ్ అని, ఈవెన్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్. ఓకేనా, అదొక క్వశ్చన్ ఉంది. ఇంకా ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంటుంది, అదొకసారి వచ్చిన క్వశ్చన్ మీకు పేజ్ నెంబర్ 31లో టెక్స్ట్ బుక్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెక్ చేయాలి. ఈవెన్ ఆర్, ఓకేనా. ఎందుకంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగటివ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకో, పాజిటివ్ వస్తే ఈవెన్, నెగటివ్ సబ్మిట్ చేస్తే నెగటివ్ వస్తే ఏంటండి ఆడ్. ఇది ఆల్రెడీ మీకు తెలుస్తాయి, టఫ్ క్వశ్చన్స్ కావు, నార్మల్గా చేసినా కూడా అర్థమవుతాయి కాబట్టి కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకు డొమైన్ రేంజ్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్. లాస్ట్కి రాసిన రేరుగా వచ్చే క్వశ్చన్లు. ఫస్ట్ చెప్పిన డొమైన్ మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే రేంజ్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ వరకు రేంజ్ నేనే చెప్పేశాను. ఓకేనా, రేంజ్ క్వశ్చన్లో చూడండి, రేంజ్ క్వశ్చన్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి, ఎక్కువ డొమైనే వచ్చినాయి. రేంజ్లో వచ్చిన దాంట్లో వేర్ ఇస్ ద రేంజ్, అండర్ రూట్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటే ఎక్కువ టైమ్స్ రేంజ్ రిపీట్ అయిన క్వశ్చన్. ఆ ఒక్క క్వశ్చన్ నేనే చెప్పేశాను అన్నట్లు. మిగిలిన క్వశ్చన్ అంటే ఇంపార్టెంట్, ఎప్పుడైనా మనకు అన్ఎక్స్పెక్టెడ్ అడిగినప్పుడు మనం కొద్దిగా సేఫ్ జోన్లో ఉండడానికి రిమైనింగ్ చదవాలి. ఓకేనా, రైట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి, కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.